అందరికి నమస్తే. మనం రోజు చూస్తున్నాం, ప్రతిరోజు ఏం సమస్యలు లేనట్టు, జనాలు అసలు అంత మంచిగా ఉన్నట్టు, ఒకటే ఇష్యూ ఎక్కువ పేపర్లలో కానీ టీవీలలో కానీ మొత్తం ఇదే ఇష్యూ అన్నట్టుగా నడిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ చేరుతున్నారు, బీఆర్ఎస్ 13 మంది ఎమ్మెల్యేలు పోతున్నారు. అరాజు చేసినట్టే. లేదు 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 25 మంది వస్తున్నారు, మొత్తం ఎల్పీ ప్యాక్ కాబోతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది చాలా కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తప్పు లేదా అంటే ఉండొచ్చు, వాళ్ళు ఇంతో అంతో ఎక్కడో దగ్గర చర్చలు జరుపుతుండొచ్చు. స్టార్టింగ్ నుంచి ఇదే లొల్లి. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 3 2023 కదా వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 7 నాడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇదే లొల్లి. వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు. ఒకవేళ పేపర్లో రాసిన వార్తల లెక్క ప్రకారమో లేకపోతే కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు దానాగేంద్ర కూడా జమ్మండి కాంగ్రెస్లో, ఇట్లాంటి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 39 మంది బీఆర్ఎస్కి గెలిచారు, ఒకరు చనిపోయినారు, ఓడిపోయారు. 38 మంది ఎమ్మెల్యేలు కదా, 30 మంది ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్ నుంచి 100 మంది ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు. అన్నిసార్లు రాసిన వార్తలు. ఆ వార్తలు రాసిర్రు అంటే దాని వెనుక కొంత మసాలా కూడా ఉండొచ్చు, వీళ్ళు ఇచ్చిన లీకులు ఉండొచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన లీకులు. అవి కాంగ్రెస్ వాళ్ళు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి, కానీ మరి ఎందుకో చేరుతలేరు. అది ప్రాబ్లం ఇక్కడ. డిసెంబర్ 7 నుంచి రకరకాలు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఎమ్మెల్యేలు మనకు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గారు అన్నారు ఎమ్మెల్యేలు అప్పుడు పోయినారు కదా, పోయి కలిస్తే వాళ్ళేమో బయటకు వచ్చి మేము లేదు జస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి మేము ఎమ్మెల్యేలను కాబట్టి కలిసినాం, ఏదో ప్రోటోకాల్ ఇష్యూ అని బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. లోపల ఏం మాట్లాడడం మనకు తెలియదు. వీళ్ళు ఏం చేసినారు, సీఎం ఆఫీస్ నుంచి లీక్. ఏం లీకు? వాళ్ళు వచ్చింది ఎందుకు, పార్టీలో ఏర్నీకినే అని ఇక్కడ నుంచి లీక్ వచ్చింది. ఇక ప్రకాష్ గౌడ్ అయితే ఇప్పటికి 2-3 సార్లు కలిసిండు. ఓసారి కలిసిండు, ఏం లేవు ఉత్తది అన్నాడు, మళ్ళీసారి కలిసిండు, లేదు లేదు కాంగ్రెస్ చేరుతారన్నారు, మళ్ళీ 2 రోజుల తర్వాత కాంగ్రెస్ చేరతలేరు, లేదు లేదు చేరతలేము ఉత్తది అన్నారు, మళ్ళీ చేరతారన్నారు, మళ్ళీ చేరతలేదన్నారు. ఏందో తెలియదు, అదొక గందరగోళం. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ పోయిండు. ఓకే, దానం నాగేందర్ ఎలక్షన్స్ ముందే పోయిండు, ఎలక్షన్స్ కన్నా ముందే, అందరికన్నా పరుగు పందెంలో ముందు ఉండాలని ఆయన ముందు పోయాడు. ఎంపీ టికెట్ కూడా తెచ్చుకున్నాడు, ఓడిపోయాడు, అది కూడా అయింది. ఇక మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏందో ఆ కాన్స్టిట్యున్సీ జనాలకు కూడా తెలియదు. అసలు వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటారా, పోతారా, అసలు వాళ్ళు నిజంగా కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారా, లేకపోతే బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారా, బీఆర్ఎస్ వాళ్ళతో లేదు మేము పోతలేమని మేము చెప్పుకుంటున్నారా, ఏది తెలియదు. కానీ ప్రతిరోజు వీళ్ళు పోతున్నారా వస్తున్నారని వీళ్ళు పేపర్ వాళ్ళు పోతున్నారని రాస్తారు, వీళ్ళేమో వస్తున్నారని లీకులు ఇస్తారు, వాళ్ళేమో పోతున్నారని రాస్తారు. రాష్ట్రంలో ఈ 6 నెలల్లో ఏం జరిగిందంటే ఒక్కటే వార్తను నడిపించిండ్రు. అదే వార్త ఏంటంటే ఇదే ఎమ్మెల్యేలదే. ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో ఆ వార్త ఉంది, మీరు గమనించండి. ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో ఖచ్చితంగా ఆ వార్త ఉంటుంది. 10 మందా, 13 మందా, 25 మందా, 30 మందా, ఆ వార్త ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే అది సీఎం ఆఫీస్ నుంచి వచ్చే లీకులు. సీఎం ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కలిస్తే చాలు, ఇంకా వాళ్ళు పార్టీ మారనికి అని చెప్పి లీకులు ఇస్తున్నది వాళ్ళే, దీంట్లో డౌట్ లేదు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్, కాగజ్నగర్ ఎమ్మెల్యే, ఆయన పోయి ఏదో వినతి పత్రం ఇస్తే ఆయన కూడా చేరిపోతున్నారని లీక్ ఇచ్చారు. పోనీ ఆ లీకులు నిజమవుతున్నాయా, పోనీ చేరుతున్నారా అంటే చేరతలేరు. పోనీ మేము చేరమని వీళ్ళని చెప్పుకుంటారా అంటే చెప్పరు. అసలు దీనిలో ఏం డ్రామా నడుస్తుందో, ఈ డ్రామాని ఎవరు నడిపిస్తుండ్రో, చేరడం వల్ల కాంగ్రెస్ ప్లస్సా మైనసా, అది ఎట్లా 100% మైనస్, నో డౌట్. అది ఎటుపోతుందో తర్వాత, కానీ కాంగ్రెస్కి అయితే 100% మైనస్. ఎందుకంటే జనం మంచి తెలివికి వచ్చే ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ చేసిన తప్పులు ఈయన అందరు డబల్ తప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. డబల్ తప్పులు, అప్పుడు డబల్ అవుతుంది, వ్యవహారం కూడా డబల్ కనిపిస్తుంది మందికి. అయితే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరు, జగ్గారెడ్డి కాదు, ఈయన దానం నాగేందర్ చెప్తున్నాడు నిన్న పేర్లతో సహా. ఆ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎలిమినార్ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఉప్పల్ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే వస్తుండు, ఈ ఎమ్మెల్యే వస్తుండు, రకరకాల పేర్లు చెప్పిండు. దానికి ఎవరు ఖండించారంటే మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఏదో ఖండన ఇచ్చిండు, నేను పోతలేను, నా పేరు ఎట్లా తీసుకుంటావు అది ఇదని ఆయన ఖండన పంపించిండు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు సరి సప్పులు లేదు. ఉప్పల్ ఎమ్మెల్యే ఫోటోలు తిరుగుతున్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఫోటో తిరుగుతుంది, అది పాతదే అన్నారు. జానారెడ్డి గారికి పుష్పగుచ్చం ఇస్తూ కనిపించారు. ప్రతిపక్ష నేతను కలవద్దా అంటే కలవచ్చు,
ప్రతిపక్ష నేతలు పోయి దానిలో ఉన్న సీనియర్ నేత కలవచ్చు. జరుగుతున్న ప్రచారం తప్ప అసలు ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి పనులు చేయించుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఏమనగానే నెక్స్ట్ టైం ఉంటాం ఓడిపోతాం ఎందుకు ఈ కిరికిర్లంతా అనిపోయి దాన్ని చేయాలనుకున్నారా? అంటే దీనిలో ఒక ఇష్యూ ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 months ఈ కోడ్ ముందు లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవాలని ఒక పెద్ద ప్లాన్ చేసుకొని కొంతమంది మీద కేసులు పెట్టుకునే పాత కేసులు ఉన్నట్టు తవ్వడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, ఏదో ఒక ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ఏమంటే కిరికిరి ఉంటాయి కదా ఎమ్మెల్యేలు. ప్రతి పొలిటీషియన్తో ఒక కిరికిరి ఉంటుంది. ఆడ పొలాన్ని ఏందో భూముల గురించి బాగా తెలుసు, వీళ్ళకి అవగాహన ఉంటుంది ఈ క్యాంపుకు. ఆ భూముల గురించి ఆ కిరికిరి ఉంటే నీకు ఆ భూమి కావాలంటే రావాలి. దాన నాగేందర్ చేరింది కూడా అట్లాంటి కిరికిరే అంటారు. ఆడ బేగంపేటలో అయితే ఏకంగా 3 ఎకరాల భూమో 4 ఎకరాల భూమో ఆ కాలనీలు పెద్ద కొట్లాట, ఏకంగా ప్రజాపాలనలోనే దరఖాస్తు ఇచ్చినారు దాన నాగేందర్ మీద. ఎమ్మెల్యే మమ్మల్ని రాణిస్తలేడు, మా కాలనీలకు పోనిస్తలేడు అని చెప్పి పెద్దది ఫ్లెక్సీ కట్టుకొని వచ్చారు ప్రజాభవన్కి. అది ఏమైందో తెలియదు. మరి ప్రజాపాలనలో 99.99 దరఖాస్తులు మొత్తం పరిష్కరించి ఉన్నారు. పరిష్కారం చూపించని దరఖాస్తు ఇదేనేమో, దాన నాగేందర్దేనేమో తెలియదు. అట్లా ఇలా వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎమ్మెల్యేల వీక్ పాయింట్స్ను దాన్ని ప్రెస్ చేసి వాళ్ళను బెదిరించి కాంగ్రెస్లో చేసుకునే ప్రయత్నాలు చేసినారు. లోక్సభ ఎలక్షన్స్ ముందు జరిగింది ఇదంతా. జరిగితే లేదు వస్తాము చూస్తాము మేము ఏడుంటే ఉంది అట్లా ఇట్లా అని కొంతమంది సరి చెప్పుకున్నారు. కొంతమంది మేము ఈడ ఉన్నాం మీ మనసులో ఏమేం చెప్పుకున్నారు. లేదు ఇవన్నీ వద్దు ఇంకా అంతే అనుకున్నారు. లోక్సభ ఎలక్షన్స్ ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా బీజేపీకి ఎక్కువ వస్తాయా అని చూసినారు. వాళ్ళు సెంట్రల్లో కాంగ్రెస్లో వస్తే మళ్ళీ మనం ఈజీగా ఉంటుంది పోవడం, లేకపోతే ఇబ్బంది అవుతుందని. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ చేరినారు కదా దాన నాగేందర్ ఏరిండా, ఆయన ఒక మాట చెప్పిండు, నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడ పోదు, మేము మొత్తం ఇప్పుడు వాళ్ళు 35 మందో మిగిలింది 34 లేదా 38 అఫీషియల్గా 38, ఒకటి పోయింది కదా 38, 35లో 2/3, 35 మందిలో 2/3 ఎంత వస్తుంది? చేంజ్ 26 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు 26 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎల్పీ విలీనం అవుతుంది. అప్పుడు వీళ్ళు నీ మీద వెయిట్ పడదు, అందరు టచ్లో ఉన్నారు, అందరు వచ్చేస్తున్నారు, జస్ట్ ఇవాళ రేపు అని టైంపాస్ చేసి లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ తెల్లం వెంకటరావులు కూడా అదే. ఎందుకంటే స్పీకర్ పరిధిలో కొంతవరకు ఉంటుంది, ప్లస్ జనంలో ఊకి చర్చ అవుతూ ఉంటుంది కదా. ఇదేమి ఉత్తపోయేది కాదు, ఇది ఒక రోజులో తుడిపేసుకునే తప్పు కాదు. వీళ్ళు చేసే తప్పులు కేసీఆర్తో అదే తప్పు చేసిండు, ఈయన అదే తప్పు చేస్తున్నాడు. ఇది హిస్టరీలో ఉంటుంది అట్లా. అప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు, అప్పుడు కేసీఆర్ మనం మాట్లాడితేనేమో గట్లే ఉంటుంది. ఇప్పుడు ఆ 26 మంది ఏరితే కిరికిరి ఉంటుంది కాబట్టి ఆ 26 మంది కోసం మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఒక సలహాదారుడు, ఆయన దేనికి సలహాదారుడో తెలియదు, దీనికే సలహాదారుడు ఉన్నట్టున్నాడు. వాళ్ళతో వీళ్ళతో ఫోన్ మాట్లాడడానికి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడము, వాళ్ళ వీక్నెస్ పాయింట్ చెప్పడము, వస్తున్నారని పేపర్కి లీకులు ఇవ్వడం, ఇదే పని. ఒక పెద్ద డ్రామా, ఒక డ్రామా కంపెనీ తెలంగాణలో ఏం నడుస్తుందంటే పొలిటికల్ డ్రామా నడుస్తుంది. పొయ్యేతోళ్ళు పోరు, రాసిన వాళ్ళు పోరు, రాపించిన వాళ్ళు తీసుకుపోరు. ఇప్పటిదాకా ఎప్పుడో డిసెంబర్ 7 నుంచి నడిపించిన డ్రామా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. పోనీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళతో మీటింగ్ పెట్టి భుజగించే పనులు ఏమైనా చేస్తున్నారంటే అదేం బయటికి రాదు. అసలు బీఆర్ఎస్ క్యాంపుతో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారో కూడా తెలియదు. కొంతమంది ఖండిస్తున్నారు, ఆ ఖండింపులో ఎంత నిజాయితీ ఉందో కూడా తెలియదు. ఆ ఖండించే వాళ్ళు నిజాయితీగా ఖండిస్తున్నారో లేకపోతే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగా 48 గంటల ముందు మాట్లాడి మనం కొట్లాడదామని చెప్పి పోయిండు కదా. కేసీఆర్తో ఫోన్ చేసి మాట్లాడి మనం కొట్లాడాల్సింది ప్రతిపక్షంలో, మనం ప్రజల తరపున కొట్లాడదామని చెప్పి టక్కున వెళ్ళిపోయాడు తెల్లారంగానే, ఒక నైటు అటు ఇటు. ఈ మారే వాళ్ళు కూడా చాలా సడన్గా మారుతున్నారు, మనం చూడలేదా? అంతకుముందు టీడీపీ వేదిక మీద చంద్రబాబు ఉన్న వేదిక నుంచి మాట్లాడి డైరెక్ట్గా ప్రగతి భవన్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే ఒక పొలిటికల్ డ్రామా ఒకటి నడుస్తుంది. దీనికి ఎవరు చెక్ పెడతారో, ఈ ఎమ్మెల్యేలు చేరితే లొల్లిపోతుంది, డ్రామాకు చెక్ పడుతుంది. లేదు మేము పోతలేమో ఖరాఖండిగా తేల్స్తే అట్లా ఉంటుంది. వాళ్ళకి భయమైంది ఎమ్మెల్యేల కంటే. కాంగ్రెస్కి పోతే అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, ఈ హామీలు అమ్ముతో లేదో తెలియదు, ప్లస్ దీనిలో 10 మంది ముఖ్యమంత్రి ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్ముకోకపోతే తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా అయిన అనుకో, ఎప్పుడేమైతే తెలియదు. ఎవరో ఏంటంటే మన బతుకు బస్టాండ్ అవుతుందని 3, లేదు అంతకుముందు పార్టీ మారిన వాళ్ళంతా ఓడిపోయారు, అనవసరంగా పరిచయం అయితే మేము దానిలోకి పోయి మళ్ళీ అటు ఇటు అవుతుందేమో అని 4.
నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్కే స్కోప్ వస్తుంది కదా, ఎందుకు ఈ ఆలోచనలు అనేది 5. ఇవన్నీ ఉన్నాగా మళ్ళీ సేఫ్గా ఉండాలి, కిరికిరిలు పెట్టుకోవద్దు, భూముల గొడవల ప్రభుత్వం పెట్టే కేసులను ఎదుర్కొనే అవకాశం ఉందా, ఇట్లాంటి చర్చలు కొంత, ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.